పావురాల ఎగరవేత కార్యక్రమం ఇప్పుడు చేపడతారు. దయచేసి ఫ్లోర్ గోల్ బంద్ చేయండి. పావురాల శాంతికి చిహ్నాలనేటువంటి ఆవిష్కరించుకున్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పర్వతాలు మరియు వైస్ చైర్మన్ దీపా గారు మరియు గౌరవ కౌన్సిలర్లు గౌరవ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. మరియు వారితో ప్రత్యేకంగా వందనం చెప్పే కార్యక్రమాన్ని వారి బ్యాండ్తో నిర్వహిస్తున్నారు. ఇది ప్రత్యేక ఆకర్షణ. అదిగో చూడండి, మన ఉద్యోగవర్గం నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంబరం నందిన సంబరం ప్రత్యేకంగా జాతీయ జెండాకు వందన కార్యక్రమం చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పవన్ పవన్ ఇక్కడ మెట్లపైకి జవాన్ నగరం పిల్లలు జనంలో ఎగరవేశారు. ఆనందించాలి. జాతీయ జెండాకు వందనం చేస్తున్నారు. ఫ్లవర్ బోతో 100 ఫీట్ల ఎత్తైన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మన నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు పెద్దలు మనోహర్ గారు ప్రారంభించారు. అదేవిధంగా మనకు మన అభ్యర్థులు చేతులుగా మన జాతీయ జెండాలు కార్యక్రమాలు ప్రారంభించారు. వారి కార్యక్రమాల అర్థముల మీద ప్రారంభించబడినటువంటి జాతీయ జెండా కార్యక్రమం మనం ముందు కూడా అభివృద్ధి సూచించాలి. వారి కార్యక్రమాల చేతుల జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మనం అందరం పాల్పంచుకోవడం కూడా అదృష్టంగా మారుతాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నిలుస్తుంది. అది 100 ఫీట్ల ఎత్తైన జాతీయ జెండా కార్యక్రమం. గౌరవనీయులు పెద్దలు అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్తున్నటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి చేతుల మీదుగా కొనసాగుతుంది. మైక్ ఇచ్చేసండి స్టూడెంట్స్. కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎత్తైన 100 ఫీట్ల
మిత్రులు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం భారత భూభాగాన్ని విదేశీ పాలన నుంచి విముక్తి తెచ్చుకున్న రోజు ఆగస్టు 15 నాడు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కూడా మన భూభాగం విదేశీ పాలన నుంచి విముక్తి అయింది. అట్లాగే మనం ఎప్పుడు కూడా మన యొక్క మనుషులం, మన యొక్క స్వతంత్రత, మన రాజ్యాంగానికి కట్టుబడి ప్రతి పౌరులందరికీ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు, వాక్ స్వాతంత్రము, రాజ్యాంగంలో పొందుపరిచిన వాళ్ళకి హక్కులు అవన్నీ కూడా అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిగా ఉంటుంది. అట్లాగే పోలీసు సిబ్బందిగా మా అందరిపైన కూడా ఉంటుంది. దానికి మేమందరం కట్టుబడి ఉంటాము. ప్రతి పౌరునికి కూడా న్యాయం జరిగేలా, వాళ్ళు ఎలాంటి బానిసత్వానికి గురి కాకుండా, ఎలాంటి కట్టుబాట్లకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత. అలాగే కొత్త చట్టాలు కూడా వచ్చినాయి. ఆ చట్టాలకు అనుగుణంగా అందరికీ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీస్ అధికారిగా ఉంది. అది మనం ఈరోజు సందర్భంగా గుర్తు చేసుకుంటూ అందరికీ న్యాయం చెందాలి. బానిస మనస్తత్వాన్ని కూడా మనం వీడాలి. మన భూభాగం మాత్రమే బానిసత్వం నుంచి కాదు, మనం మానసిక స్థితి కూడా బానిసత్వం నుంచి బయటపడాలి. మనం ఇంతేలే, ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేము అనేది ఒక మనస్తత్వం, అది బానిస మనస్తత్వానికి చెందుతుంది. ప్రతి వ్యక్తికి మనం న్యాయం చేయాలా ఉండాలి. ప్రతి పౌరుడికి కూడా న్యాయం చేయాలా, ఇదిగా ఎల్లప్పుడూ సర్వసన్నద్ధమై ఉండాలి. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. आगे देखो Gopaal da.
आराम से आराम से। चम्मच तो आप पे थोड़ी है बोले అవకాశం మేడం చిన్న ఎటగా తీసుకోండి Right.